అనుష్క శెట్టి నేను చూశాను కదా. అనుష్క శెట్టిని చాలా అంటే చాలా లావ్ అయిపోయిందండి. అమ్మాయి చాలా లావ్ అయిపోయింది. అసలు ఈ అమ్మాయి నిజంగా అనుష్క శెట్టి అనేది నాకేది అనిపించింది అనమాట. అంత లావ్ అయితే అయిపోయింది అనుష్క శెట్టి. మేము చేసాము మూవీ, ఒకసారి మీకు స్క్రీన్ మీద ఫోటో వేస్తున్నాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. డిఫరెంట్ గా ఉండబోతుంది ఈ మూవీ. మన అనుష్క శెట్టి గారికి ఈ మూవీ హిట్ అయితే మన అనుష్క శెట్టి గారు మళ్ళీ కంబ్యాక్ అయితే అవుతారని చెప్పేసి అయితే నేనైతే 100% అయితే నమ్ముతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకి ఘాటీ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. మెయిన్ దాంట్లో లీడ్ వచ్చేసరికి మనకి ఇంకా అనుష్క శెట్టి గారు, అలాగే మనకి విక్రమ్ ప్రభు గారు, జగపతి బాబు గారు, రమ్యకృష్ణ గారు, చైతన్య రావు గారు. ఇంకా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అనుష్క శెట్టి నేను చూశాను కదా. అనుష్క శెట్టిని చాలా అంటే చాలా లావ్ అయిపోయిందండి. అమ్మాయి చాలా లావ్ అయిపోయింది. అసలు ఈ అమ్మాయి నిజంగా అనుష్క శెట్టి అనేది నాకేది అనిపించింది అనమాట. అంత లావ్ అయితే అయిపోయింది అనుష్క శెట్టి. ఈ హెడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు, అంటే బ్రష్ ఇక్కడ వరకు అనుష్క శెట్టి గారు అయితే యాక్ట్ చేశారు. నెక్స్ట్ అక్కడికి నుంచి కింద వరకు ఒక అమ్మాయి అయితే డూబ్ అయితే యాక్ట్ చేసింది. మళ్ళీ ఆ హిప్ దగ్గర నుంచి కింద కాళ్ళు వరకు ఒక అమ్మాయి అయితే యాక్ట్ చేసింది. మొత్తం ముగ్గురు డూపుని పెట్టి అయితే క్రిష్ జాగర్లమూడి గారు ఈ సినిమాని అయితే డైరెక్ట్ అయితే చేశారు. ఈ సినిమా ఒరిస్సాలోని గోరాపుట్ ఏరియాలోని కొండల ప్రాంతం పైన అయితే జరిగింది. ఓకేనా. ఈ ఫిలిము మనకి ఇంకా పోలీసులకి, అలాగే అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు గారికి, అలాగే మనకి జగపతి బాబు గారు, రమ్యకృష్ణ గారు, చైతన్యరావు గారు, అలాగే మనకి సింధూరి గారు, వీళ్ళందరి మీద తిరుగుతుంటది ఈ ఫిలిము. ఓకేనా. ఇంకా ట్రైలర్ మనం చూసుకున్నట్లయితే అండి చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే కట్ చేశారు. మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఘాటీ సినిమాకి అనుష్క శెట్టి గారు 9 crores నుంచి 11.5 crores అయితే తీసుకున్నట్టు మనకైతే ఇంటర్నెట్ లోనైతే ఒక వార్త అయితే చక్కర్లు అయితే కొడుతుంది అనమాట. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, కానీ దీంట్లోనే మనకి చూపించడం జరిగింది కదా, విక్రమ్ ప్రభు గారిని చంపేస్తారు. విక్రమ్ ప్రభు గారు ఎవరు? అనుష్క గారి లవరు. ఓకేనా. అనుష్క గారి లవరు. ఈయన్ని ఇతను చంపేసినందుకు ఈవిడ పోలీసుల మీద పగ ఎలా తీర్చుకుంటది అనేది స్టోరీ అనమాట. ఓకేనా. క్లారిటీగా మనకి చూపిస్తే అర్థమైపోతుంది మొత్తం నీట్ గా స్టోరీ. ఓకేనా. చాలా వైలెన్స్ అయితే ఉంటాయండి, చాలా వైలెన్స్ అయితే ఉంటాయి. ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, అనుష్క శెట్టి గారు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఓకేనా. ఈ సినిమా మనకి ఇంకా టైం ఉందిలేండి, ఇంకా ఎడిటింగ్ పర్పస్ అయితే జరుగుతుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే. ఇంకా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ అయితే జరిగిందండి. ఇంకా థర్డ్ షెడ్యూల్ అయితే బాకీ అయితే ఉందన్నమాట. ముందుగానే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, మీరు ట్రైలర్ కూడా చూసారు కదా. చాలా వైలెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ మూవీలోని. అఫ్రంట్ అనుష్క శెట్టి గారిని చాలా డిఫరెంట్ గా చూపించారు మన క్రిష్ గారు. నెక్స్ట్ మనం సపోర్టింగ్ యాక్టర్ల గురించి మనం మాట్లాడుకుంటే విక్రమ్ ప్రభు గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా హార్డ్ వర్కర్ అతను నాకు తెలుసు, ఆల్రెడీ నేను కలిసి పనిచేశాను అతనితోటి. చాలా హార్డ్ వర్కర్ అతను. నెక్స్ట్ అనుష్క శెట్టి గారిని మాత్రం అసలు ఫోన్, కెమెరా ఇలా తీస్తే చాలు వెంటనే అలా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా లావ్ అయిపోయింది. అనుష్క శెట్టి గారు షూటింగ్ కి కుక్కపిల్ల పెట్టుకుని వచ్చారు అనమాట. చిన్న కుక్కపిల్ల ఒకటి ఉంటుంది అనమాట. కుక్కపిల్ల పెట్టుకుని వచ్చేవారు అనమాట. వాళ్ళకి మళ్ళీ కుక్కపిల్లకి మళ్ళీ సపరేట్ సెక్యూరిటీ, ఇంకా మొత్తం అన్నీ అతనే చూసుకుంటేవారు అనమాట. బిస్కెట్లు కానీ, కక్క తీసుకెళ్ళడం కానీ మొత్తం అన్నీ కూడా అతనే చూసుకుంటేవారు. అనుష్క శెట్టికి మేకప్ వేసిన వాళ్ళు ఒకరు, హెయిర్ వేసుకున్న వాళ్ళు ఒకరు, నెక్స్ట్ డైలాగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఒకరు, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ముగ్గురు. అన్ని మంది మధ్యలో అనుష్క శెట్టి గారు అయితే షూటింగ్ అయితే వెళ్ళి వచ్చేవారు అనమాట. చాలా కొండల మీద అయితే జరిగిందండి, చాలా కొండలు. మేము క్యారీవాన్స్ ఎక్కించినందుకే నానా తిప్పలు పడ్డాం. అంటే దీన్ని బట్టి చూసుకోండి ఎంతంత హైట్ కొండల మీద అయితే చాలా హార్డ్ వర్క్ చేసి అయితే క్రిష్ గారు అయితే మనసు పెట్టి తీసిన మూవీ ఈ మూవీ. ప్రతి సినిమా మనసు పెట్టి తీశారు, కానీ ఈ మూవీ అయితే కొద్దిగా జాగ్రత్తలు అయితే ఎక్కువ తీసుకున్నారు మన క్రిష్ గారు అండి. నెక్స్ట్ మనకి రమ్యకృష్ణ గారిది కూడా చాలా మంచి రోల్ అండి దీంట్లో. ఒక రమ్యకృష్ణ గారిది చాలా మంచి రోల్, ఇంకా చైతన్యరావు గారిది కూడా చాలా మంచి రోల్ అయితే పడింది అనమాట. వీళ్ళిద్దరికి, చైతన్యరావు గారికి ఈ సినిమా బ్రేక్ అనేది అయితే నేను చెప్తాను ఖచ్చితంగా. విక్రమ్ ప్రభు గారు కూడా బ్రేక్ అనేది చెప్తాను. ఇంకా అనుష్క శెట్టి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, చాలా సినిమాలు అయితే యాక్ట్ చేశారు, చాలా మంచి పర్ఫార్మర్ ఆవిడ. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో మీరు కంప్లీట్గా అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను. కంప్లీట్గా చూసినట్టయితే లైక్ చేయండి. కొన్ని వీడియోస్ చూడండి మన ఛానల్లో. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నేను ఈ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ డే. బాయ్.